హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. ఈరోజైతే మీ అందరితో పాటు నేను ఆదివారం బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ఎప్పటిలాగా కాకుండా ఆదివారం అయితే నార్మల్గా నేను చెప్తూ ఉంటాను కదా మీకు, రెస్ట్ తీసుకుంటూ ఉంటాను అని చెప్పేసి. బట్ ఈ ఆదివారం అయితే మేము టెంపుల్కి వెళ్ళామండి. మాకు నెల్లూరు దగ్గరలో కనుపర్తిపాడు దగ్గర సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుందండి. అక్కడికైతే వెళ్ళామన్నమాట. వెళ్ళి రిటర్న్ వచ్చిన తర్వాత బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇంకొచ్చే దారిలో ఏంటంటే వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా సండే రోజు పిల్లలు కూడా లేరు, అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఇంకా మీరు ఏం చేస్తారు ఇంట్లో, ఇక్కడే కుక్ చేసుకొని తినేసి సాయంత్రంగా వెళ్దురు అనేసరికి సరే అని చెప్పేసి వచ్చామండి. ఇంకా వచ్చిన వెంటనే కూడా వంట అయితే స్టార్ట్ చేసుకున్నాము. టెంపుల్ నుంచి వచ్చేసరికి మాకు ఆల్మోస్ట్ 11:30, 12 అలా అయిందనుకుంటా. ఇంకా కొంచెం సింపుల్గా అండ్ ఫాస్ట్గా అయిపోవడానికి టమాటా రైస్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా టమాటా రైస్ అయితే చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ నేనేమో కట్టింగ్ దగ్గర కూర్చున్నాను, ఇంకా వదినేమో కొంచెం రైస్ అది వండటము ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నారనమాట. నేనేమో ఇంకా సురేష్ గారు అండ్ అన్నయ్య వాళ్ళు ఉంటే వాళ్ళతో అయితే మాట్లాడుకుంటూ కటింగ్ అయితే చేస్తున్నానండి. ఇక్కడ చాకు ఉండింది అనమాట పెద్దది, దాంతో ట్రై చేశాను. దానికంటే నాకు ఇదే బెటర్గా ఉందని చెప్పేసి మనం నార్మల్గా కట్ చేసుకుంటాం కదా, దాంతో ఎవరికి దేంతో ఈజీగా ఉంటుందో రెగ్యులర్గా అదే అలవాటు అయిపోతూ ఉంటుంది కదండి. నాకైతే ఇదే చాలా ఈజీ అనిపించింది. సో దానివల్ల నేను ఇదే కట్ చేస్తూ ఉన్నాను. తర్వాత అయితే ఇక్కడ నుంచి వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి. తప్పకుండా వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేస్తానని అయితే కోరుకుంటున్నాను. కుకింగ్ మాకు కొంచెం ఈజీగా తొందరగా అయిపోతుంది అని చెప్పేసి సెటప్ అంతా కూడా బయట పెట్టుకున్నాం అనమాట. అంటే బయట సిలిండర్ ఉంది అండ్ దాంతోపాటు స్టవ్ కూడా ఉందండి. మనం పెద్ద స్టవ్ యూజ్ చేస్తూ ఉంటాం కదా ఏదన్నా మంచి పెద్ద వంటలు చేయాలి అనుకున్నప్పుడు. సో అలాగా బయట ఉంటే ఇంక సరే బయట చేసేద్దాము, ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి బయట ఆల్రెడీ ఇంకెలాగో అన్నీ సెటప్ ఉంది కాబట్టి ఇంకా బయట అయితే చేస్తున్నాం అనమాట. నేనైతే ఇంకా పచ్చిమిర్చి అవి కట్ చేయకపోతే అవి అయితే కట్ చేసిస్తూ ఉన్నాను. ఇంకా వదినైతే అన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంది. అండ్ మీ అందరూ కూడా కొన్ని డౌట్స్ అయితే అడిగారు కదా కొంతమంది, అంటే ఏంటి ఒక్కొక్కసారి అక్క అంటావు, ఒకసారి వదిన అంటావు, అసలు ఏంటి ఎవరు, ఇంతకుముందు అంతా కనిపించట్లేదు, రీసెంట్ టైమ్స్లో ఎలా కనిపిస్తున్నారు అని చెప్పి. సో ఇంతకు ముందంటే నేను దగ్గర ఒక 2 ఏళ్ళ నుంచి కూడా వ్లాగ్స్ అయితే సరిగ్గా షూట్ చేయలేదండి. అండ్ దాంతోపాటు ఏంటంటే అందరి దగ్గర నాకు ఆ కంఫర్ట్ రావడానికి కొంచెం టైం పడుతుంది మనకి. సో దానివల్ల అండ్ ఎదుటి వాళ్ళకి కూడా వీడియోస్లో కనిపించడం ఇష్టం ఉండాలి. సో వీటన్నింటి వల్ల కూడా నేను చాలా రోజులు వీడియోస్ అయితే షూట్ చేయలేదు. దాని తర్వాత రీసెంట్ టైమ్స్లో కొంచెం యాక్టివ్గా యూట్యూబ్లో మళ్ళీ వ్లాగ్స్ పెట్టడము అలా చేస్తూ ఉన్నాను కాబట్టి. అండ్ వదినకు కూడా యూట్యూబ్లో కనిపించడం ప్రాబ్లం ఏం లేదు. అన్నయ్య అయితే అంత ఇష్టపడరు కాబట్టి తనైతే నేను షూట్ చేయను. ఇంకా వదినకి ఇబ్బంది ఏం లేదనమాట అండి ఇక్కడ ఉండే వాళ్ళకి కానీ. సో చాలామంది మంచిగా సపోర్ట్ చేస్తారనమాట. ఇంకా అందుకని ఇక్కడికి వచ్చినప్పుడు అంతా కూడా కంఫర్టబుల్గా 1-2 టైమ్స్ అయితే నేను ఇక్కడ కూడా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అలవాటు అయిపోయింది అండ్ వాళ్ళకు కూడా కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి హ్యాపీగా నేను ఏ క్లిప్స్ అయినా ఎక్కడైనా పెట్టుకొని షూట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకపోతే మా రిలేషన్ ఎలా అంటే ఫ్రెండ్స్ అండి. ఫస్ట్లో ఏంటంటే నేను అక్క అని పిలిచేదాన్ని, దాని తర్వాత కొంచెం క్లోజ్ అయిపోయిన తర్వాత ఏంటంటే సో కొంచెం రిలేషన్స్ మార్చుకుంటూ ఉంటాం కదా, అట్లయితే సురేష్ గారు తొందరగా కలిసిపోతారనమాట. నేను కొంచెం ఏంటంటే టైం తీసుకుంటాను. ఇంకా ఏదైనా ఒక పిలుపుని నేను అది బాగా ఏమంటారంటే నా వేలో చెప్పాలి అంటే దగ్గర తీసుకునేంత వరకు కూడా ఒక మాట అనేది నేను కనెక్ట్ అవ్వలేనండి. సో అలా ఉంటుంది నా మెంటాలిటీ. కొంతమందికి నా అనిపిస్తుంది. బట్ నేను చెప్పేంత వరకు ప్రజెంట్ సిచ్యువేషన్లో నా అలాగా ఉండటం చాలా బెటర్ అండి. అన్నీ మనము పూసేసుకొని మళ్ళీ తర్వాత బాధపడే కంటే కూడాని సో స్ట్రిక్ట్గా ఉండటమే కొన్ని రిలేషన్స్ దగ్గర కానీ మన వాళ్ళ దగ్గర కానీ బయట వాళ్ళ దగ్గర కానీ బెటర్. కాకపోతే అన్నీ అంత సాధ్యం కావనుకోండి సిచ్యువేషన్స్. అండ్ కొంతమంది అంటూ ఉంటారు ఎన్ని రోజులు ఉంటామో చూద్దాము, ఎవరెవరినో తీసుకొస్తారు, పరిచయాలు చేస్తారు, మళ్ళీ గొడవలు పడతారు. సో ఇలా అంటూ ఉంటారు. నేను ఒక్కటే చెప్తున్నానండి, ఏ బంధం ఎంతవరకు ఉండాలని రాసి ఉంటుందో అంతవరకే ఉంటుంది. ఏదో ఒక కారణాల ద్వారా మనం విడిపోవాలి, అంతే, కాలంతో పాటు విడిపోతాము అంతే, అంతకు మించి ఇంకేం లేదు. అది రిలేటివ్స్ కావచ్చు, బ్రదర్ అండ్ సిస్టర్స్ కావచ్చు, తర్వాత ఇంకా ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు, ఇవన్నీ అన్నీ తాత్కాలికమే అండి నేను తెలుసుకున్నంత వరకు కూడా. సో చూద్దాం ఎంతవరకు ఏది ప్రాప్తం ఉంటే అంతవరకు, అదొక్కటే నేను చెప్పగలను. చెడు కోరుకోకుండా మంచి కోరుకోవడానికి ప్రయత్నించండి. ఎప్పుడెప్పుడు పోతారో చూద్దాము, ఎన్ని రోజుల్లో చూస్తాము, ఏం జరుగుతుందో చూద్దాము, ఇలా ఎందుకండి మాట్లాడతారు. మంచిగా ఉన్నాం కదా, మంచిగా ఉండాలనే కోరుకోండి. సో అంతకు మించి ఇంక నేను ఏం చెప్పలేను మాట్లాడే వాళ్ళకి. నెక్స్ట్ అయితే ఇంకా ప్రాసెస్ మీరు చూస్తున్నారు కదండి. టమాటా రైస్కి నార్మల్గానే ఇంకా ఆనియన్స్ అవి కొంచెం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు భలే అనిపిస్తుంది కదా స్మెల్ అనేది. దాని తర్వాత టమాటా అయితే వేసేసి బాగా మెత్తగా అయ్యేంత వరకు చేసాము. అండ్ ఇది ఏంటంటే ప్రాసెస్ కొంచెము రైస్ అనేది ఆల్రెడీ కుక్కర్లో అయితే కుక్ చేసి పెట్టారండి. మనం టమాటా రైస్ ఎట్లా అంటే బియ్యం వేసేసి ఉడికిస్తాం
పెట్టేస్తాం కదా, బట్ అలా కాకుండా వదిన ఏంటంటే ఆల్రెడీ రైస్ని కుక్కర్లో పెట్టేసింది. సో ఇంకా మేము 4 మెంబర్సే అండి ఉండేది. దానికోసం అని చెప్పేసి నార్మల్గానే ఒక 2 గ్లాసెస్ అయితే కుక్కర్లో వేసి వండేశారు. నేను చూడలేదు కుక్కర్లో అన్నం వండింది ఎప్పుడు కూడా, మాటల్లో పడే కుక్కర్ విజిల్ ఎప్పుడు వచ్చిందో కూడా నాకు అర్థం కాలేదు. సో రైస్ చూసారు కదా మంచిగా పొడి పొడిలాడుతూ కుక్కర్లో అయితే వచ్చేసింది. చాలా మంది కుక్కర్లో వండుతారు కదండి, నాకు ఎందుకో కుక్కర్లో అంత కంఫర్ట్ అనిపించదు, బట్ కుక్కర్లోనే చాలా బాగుంటుందని చెప్పేసి విన్నాను. నేను కూడా ట్రై చేస్తాను. నా దగ్గర అంత పెద్ద కుక్కర్ లేదు, ఏదైనా మళ్ళీ తీసుకొని ఒకటి రైస్ వరకు అంటే అల్యూమినియం కుక్కర్ వాడుతున్నాను కదా, అది మంచిది కాదని చెప్పేసి మీరు కూడా చాలాసార్లు చెప్పారు. బట్ నాకు టైం దొరకలేదనమాట, అండ్ బయటకు కూడా వెళ్ళలేదు రీసెంట్ టైమ్స్లో, డీమార్ట్కి కానీ ఎక్కడికి వెళ్ళలేదు. సో ఒకవేళ వెళ్తే ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా కొంచెం కంపేర్ చేసుకొని ఒక రైస్ కుక్కర్ అయితే తీసుకోవాలి. ఒక 3 లీటర్ అలా ఉంటుంది కదా, అది తీసుకున్నానంటే సరిపోతుంది మా ఫ్యామిలీ వరకు. సో చూసారు కదా మంచిగా అన్ని ఫ్రై చేసేసుకొని దాని తర్వాత అయితే మనం రైస్ కుక్ చేసి పెట్టుకున్నాం కదా రైస్ కుక్కర్లో, సో అదైతే వేసేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకున్నారండి. సో ఫస్ట్ టైం నేను ఇంత ఫాస్ట్గా ఈజీగా కుక్ అయిపోవడం. బయట ఎందుకు పెట్టామంటే ఆనియన్స్ ఇవన్నీ కూడా, ఇప్పుడు మనది గ్లాస్ టాప్ ఉంది కదా స్టవ్, అక్క వాళ్ళది కూడా అలాగే ఉందన్నమాట. సో దానివల్ల ఏంటంటే వాటికి మంట ఎక్కువ రాదండి. సో ఆనియన్స్ అవన్నీ ఫ్రై అవ్వడానికి ఈజీగా చాలా టైం పడుతుంది. ఆనియన్స్ కొంచెం ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి మంట తక్కువ వస్తుంది, అందుకని దీంట్లో పెట్టేసుకుంటే ఒక 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది, మనం టైంకి తినేసేయచ్చు అని చెప్పేసి ఇంకా బయట అయితే తెచ్చి పెట్టుకున్నాం అనమాట. ఇంక అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి. అండ్ వదిన వాళ్ళది ఏంటంటే అండి టైం టు టైం ఉండాలి అనేలాగా, మంది అనుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం వచ్చేసి 11, లంచ్ టైం వచ్చేసి 2-2:30, తర్వాత డిన్నర్ టైం వచ్చేసి నైట్ 10 అలా అయిపోతుంది. సో వదిన వాళ్ళు ఏంటంటే పర్ఫెక్ట్ టైం ఉండాలి, అందులోనే మనం మంచిగా హెల్దీగా ఉండగలం. కొంచెం తిన్నా కానీ టైంకి నిద్రపోవాలి. నిద్రపోవడం కూడా నైట్ 8:30కి అట్లా పడుకుంటారండి. ఎలా అంత తొందరగా పడుకుంటారు ఈ రోజుల్లో అని చెప్పేసి అడుగుతూ ఉంటాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మీ అందరితో పాటు కొన్ని డ్రెస్ కలెక్షన్ అయితే షేర్ చేయబోతున్నానండి. ఇవన్నీ కూడా నేను అమెజాన్లో అయితే తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే ప్రజెంట్ మనకి అమెజాన్లో ప్రైమ్ డే సేల్ అయితే లైవ్లో ఉందండి. ఈ సేల్లో అయితే మినిమం మనకి 50-80% అయితే డిస్కౌంట్ తీసుకోవచ్చు. సేమ్ డే డెలివరీ ఉంటుంది, అలాగే 4 lakh ప్లస్ వరకు కూడా స్టైల్స్ ఉంటాయి. అన్నీ కూడా ప్రీమియం ప్రోడక్ట్స్ అయితే ఈ సేల్లో ఉన్నాయండి. హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోండి, చాలా వరకు అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను వేసుకున్నాను కదండి బ్యూటిఫుల్ కుర్తా, సో ట్రెండింగ్ కుర్తీ అని చెప్పొచ్చు. ఈ కట్ వస్తే ఇప్పుడు మనకి చాలా బాగా యూజ్ చేస్తున్నారు కదా. సో ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉందండి. ఫ్యాబ్రిక్ని ఏమనాలో కూడా నాకు తెలియట్లే, అంత బాడీ ఫ్రెండ్లీ ఉంది అనమాట. చాలా బాగుంది చూడండి. అండ్ ఈ షైన్ కానీ, అండ్ కుర్తీ కూడా ఒక ఫ్లోరల్ కుర్తా లాగా అయితే ఉంది. మెటీరియల్స్ ఉంటాయి కదా, క్రేప్ మెటీరియల్లోనే ఒక ప్రీమియం క్వాలిటీలో మనం చాలా ఎక్కువ కాస్ట్ పెడితే ఎలాంటి ఫ్యాబ్రిక్ అయితే వస్తుందో సేమ్ అలానే ఉంది. మంచి నావీ బ్లూకి ఫ్లోరల్లో ప్రింట్ అయితే వచ్చింది. సో సైజ్ కొంచెం ఫిట్ చేయించుకుంటే నాకు బాగుంటుంది అనమాట, బట్ కొంచెం ఫ్రీగా ఉంటేనే బాగుంటాయి కొన్ని. నాకైతే ఇది చాలా నచ్చింది. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి, చాలా బాగుంటుంది. బట్ బ్యాక్ ఏంటంటే కొంచెం డీప్ ఉంటుందండి, సో అది మీరు కొంచెం చూసుకొని ట్రై చేయొచ్చు. సో నెక్స్ట్ అయితే నా దగ్గర ఇంకో కొన్ని ఫ్రాక్స్ టైప్ ఉన్నాయన్నమాట. వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి, చాలా బాగుంది చూడండి. మంచి ఎల్లో అనమాట, మస్టర్డ్ ఎల్లో అంటాం కదా, మస్టర్డ్ ఎల్లో ఫ్రాక్ లాగా అనమాట. చూడండి, లైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. హ్యాండ్స్ వచ్చేసి ఇట్లాగా పుట్ట హ్యాండ్స్ అయితే ఇచ్చారనమాట. చూడండి, బెల్ హ్యాండ్స్ అంటాం కదా, అలా అయితే ఇచ్చారు. అండ్ ఫెయిర్ కూడా చాలా బాగుంటుంది. సో దీనికి ఒక బెల్ట్ లాగా కూడా ఇచ్చారండి, థ్రెడ్ సంబంధించింది. జనసే బ్రాండ్ ఫ్యాబ్రిక్స్ చాలా బాగుంటాయి క్వాలిటీ. సో మంచి గ్రీన్ అనమాట, మెహందీ గ్రీన్లో కొంచెం డార్క్ అనమాట. సో ఇది మంచి ఫాయిల్ ప్రింట్ అయితే ఇచ్చుంటారండి. ఒక సైడ్ అయితే ఇచ్చుంటారనమాట, ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్, డిఫరెంట్ కుర్తీ లాగా ఉంటుంది. సో ఇలా ఉంటుంది చూడండి, ఫుల్ లెంత్ అయితే ఉంటుందండి. అండ్ దీనికి వచ్చేసి చిన్న కట్ ఇస్తారనమాట మిడిల్లో. సో ఇది బాగుంది కదా, కలర్ కూడా చాలా కాటన్ అండి, ప్యూర్ కాటన్ ఫ్రాక్ అయితే తీసుకున్నాను అనమాట. చూడండి ఎలా ఉందో. సో ప్యూర్ కాటన్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా బాగుంది సాఫ్ట్గా. అండ్ కాలర్ నెక్ అయితే ఇచ్చారు. అండ్ హ్యాండ్స్ కూడా మీరు చూడండి బుట్ట హ్యాండ్స్ లాగా అయితే ఇచ్చారండి. అండ్ ప్రిల్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. చూడండి, మంచి ఫ్లోరల్ ఉంది కదా కుర్తీ అయితే. సో అది కూడా కొంచెం 2 కట్స్ లాగా వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక కట్ ఉంది, అండ్ దాని నుంచి కూడా ఇంకొక కట్ అయితే ఇచ్చారు. బాగుంది, మీరు లింక్ క్లిక్ చేసినట్టయితే ఫుల్ పిక్చర్ మీకు కనిపిస్తుంది. అండ్ క్వాలిటీ కూడా ప్యూర్ కాటన్ కాబట్టి చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది మనకి యూజ్ చేసుకోవడానికి కూడాను. అండ్ నెక్ అయితే కాలర్ నెక్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి నార్మల్ ఫ్యాబ్రిక్ అనమాట, సిల్క్ కాటన్ మిక్స్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా అది. సో ఇది కూడా చాలా బాగుందండి.
చాలా సాఫ్ట్గా ఉందన్నమాట ఫ్యాబ్రిక్, మరీ కొంచెం రఫ్గా లేకుండా చాలా బాగుంది. ఇది మనం కొంచెం డైలీ వేర్ కూడా యూజ్ చేసుకోవచ్చు, హ్యాపీగా బాగుంటుంది. అండ్ హ్యాండ్స్ అయితే ఇట్లా ఇచ్చారనమాట, కొంచెం డిఫరెంట్గా ఫోల్డింగ్ టైప్ అయితే ఇచ్చారు. అండ్ ఇది కూడా ఒక ఫ్లోరల్ కుర్తానే అనుకోవచ్చు. చూడండి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట ఫ్రాక్ మీద. సో ఇది బాగుందా? సో నాకైతే చాలా బాగా నచ్చాయండి కలెక్షన్ అయితే. డిస్క్రిప్షన్ బాక్స్లో నేను డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. లాస్ట్లో మై హాల్ స్టోర్ లింక్ ఉంటుందండి, అక్కడ క్లిక్ చేశారంటే ఫుల్ పిక్చర్స్ కనిపిస్తాయి, ప్రైజెస్ కనిపిస్తాయి. అండ్ ఇవన్నీ కూడా నేను అమెజాన్లో తీసుకున్నానని చెప్పాను కదా, అమెజాన్లో అయితే మనకి ప్రజెంట్ ప్రైమ్ డే సేల్ అయితే నడుస్తుంది. ఇందులో 50 to 80% అయితే డిస్కౌంట్ ఉంటుంది. అలాగే ఈజీ రిటర్న్స్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఉంటుంది, అండ్ సేమ్ డే డెలివరీ ఉంటుంది. 4 lakh ప్లస్ వరకు కూడా ఈ సేల్లో పార్టిసిపేట్ ఉన్నాయండి స్టైల్స్ అయితే. సో హ్యాపీగా మీరైతే ట్రై చేసి చాలా మనీ అయితే సేవ్ చేసుకోండి. టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది కదండి. చెప్పాలి అంటే అది టమాటా రైస్ లాగా లేదు, ఒక డిఫరెంట్ మనకి మసాలా బిర్యానీస్ ఉంటాయి చూడండి, సేమ్ వదిన చేస్తే అలానే ఉంటుందండి. పుదీనా రైస్ కానీ ఇలాంటివన్నీ కూడా నేను టేస్ట్ చూసాను రీసెంట్ టైమ్స్లో, చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే ఒకవైపు కర్రీ కోసం అని చెప్పేసి ఆనియన్స్ అవి ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు చేస్తున్నది వచ్చేసి మేము పూల్ మకానా ఉంటుంది కదా, పూల్ మకానా కర్రీ అనమాట. దాంట్లోకి టమాటా రైస్లోకి బాగుంటుంది అని చెప్పేసి గుడికెళ్ళి వచ్చాం కాబట్టి నాన్ వెజ్ అయితే ఏం తినలేదు. అండ్ అందులోని సండే అయితే మనము తినకూడదంటండి. చాలా వరకు కూడా సండే ఒక అడిక్షన్ అయిపోయింది మనకి. బట్ సండే అనేది నాన్ వెజ్ తినకపోతే చాలా మంచిదంట. మన వాస్తులు ఉంటాయి చూడండి, మన శాస్త్రం ప్రకారం, సారీ వాస్తు కాదు, మన శాస్త్రం ప్రకారం మనమైతే సండే రోజు తినకుండా ఉంటే చాలా బెటర్. ఎందుకంటే సండే అనేది మనకి వారంలో స్టార్టింగ్ డే కదా. సో ఆ స్టార్టింగ్ డే అనేది మనం తినకుండా ఉంటే ఆదివారం సోమవారం ఇలా కదండి. నేను ఎక్కడో విన్నాను ఈ రీజన్, కరెక్టో కాదో కూడా నాకు తెలియదు. ఇంకా ఒకవైపు అయితే కర్రీ చేస్తున్నాము. మీలో ఎంతమంది ఈ ట్రెడిషన్ విన్నారు అండ్ ఫాలో అవుతున్నారు అనేది చెప్పండి. సో చాలా వరకు అది 2-3 అనడం కూడా నేను విన్నాను. సో వదిన వాళ్ళ ఇంట్లో అయితే అది ఫాలో అవుతున్నారు. సో నెక్స్ట్ అయితే ఇంకా టమాటా రైస్ అయితే మీకు చూపిస్తున్నాను, పొడి పొడిలాడుతుంది. అండ్ దాంట్లో మళ్ళీ పైన ఏంటంటే కొన్ని జీడిపప్పులు కూడా ఫ్రై చేసి అయితే వేసిందనమాట. ఇంకా పూల్ మకానా కర్రీ కూడా రెడీ చేసేస్తున్నామండి. ఒకవైపు ఏంటంటే ఇంకా రైతా కూడా రెడీ చేసేస్తున్నాము. సో ఆల్మోస్ట్ అన్ని ఇవి వచ్చేసి కొబ్బరి పాలండి. మంచిగా మేము ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి టమాటాలు కూడా వేసేసాము. అవి ఉన్నాయి కదా పూల్ మకానా, మీల్ మేకర్ వచ్చేస్తుంది నాకు మాటకు ముందు. పూల్ మకానా వచ్చేసి ఆయిల్ అయితే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నామండి. ఈ టమాటా అంతా కూడా మంచిగా ఉడకాలన్నమాట. ఈ టమాటాలు కట్ చేసింది నేను. సో కొంచెం లావుగా కట్ చేయడం వల్ల కుక్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. సో వదిన చేసే వంటల్లో ఏంటంటే మసాలాస్ అస్సలు వాడరండి, ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఇవి ఉంటాయి కదా మసాలా దినుసులు ఉంటాయి కదా, అవి మాత్రమే వాడతారు. బట్ అన్ని మసాలాలు వాడిన ఫ్లేవర్ అయితే వస్తుంది. ధనియాల పొడి వాడడం కూడా నేను చూడలేదు, చాలా సింపుల్గా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. పొగుడుతున్నాను అనుకోకండి, ఉన్నది ఉన్నట్టే చెప్తానండి. నేను ఏదో వాళ్ళ ఇంట్లో తింటున్నాను కదా సో బాగున్నాయని పొగడాలి ఇలాంటిది కాదండి. నాకు నచ్చితే నచ్చిందని చెప్తాను, నచ్చకపోతే నాకు నచ్చలేదని చెప్తాను, అంతే. అంతకు మించి అక్కడ ఏముండదు. ఉన్నది ఉన్నట్టే మన వాళ్ళు అయినప్పుడు మనం ఉన్నది ఉన్నట్టు చెప్తే తప్పేముంది చెప్పండి. సో చాలా బాగుంటాయి రైసెస్, ఇవన్నీ కూడా సింపుల్గా బాగా చేస్తూ ఉంటారనమాట. కుకింగ్ బాగుంటుంది. నేనైతే ఈ పూల్ మకానా కర్రీ తినడం కూడా ఫస్ట్ టైం, ఎలా చేస్తారా అని చెప్పేసి చాలా ఎగ్జైటింగ్గా చూస్తున్నాను అనమాట. కొబ్బరి పాలు వేసి చేస్తారంట, చాలా బాగుండింది టేస్ట్. అందులోని టమాటా రైస్లోకి కాంబినేషన్ మనము ఇలాంటి రైస్లు అలాంటివంటే బిర్యానీస్ అంటే నాన్ వెజే గుర్తొస్తుంది కదా. సో వెజ్ అయితే తక్కువ చేసుకుంటూ ఉంటాము అండ్ ఇష్టంగా కూడా తింటూ ఉంటాము. బట్ ఇలాంటి కర్రీస్ అంటే మష్రూమ్ కర్రీ కానీ అండ్ మీల్ మేకర్ కర్రీ కానీ ఇలాంటివి కనుక కొంచెం మనం చేసుకున్నామంటే మనకి ఆ నాన్ వెజ్ తిన్న ఫీల్ కూడా వస్తూ ఉంటుంది. సో అందుకని పూల్ మకానా కర్రీ అయితే చేసుకుంటున్నాం అనమాట సండే రోజు స్పెషల్గా మేము.
నేను అక్కడ చూస్తున్నంతసేపు కొబ్బరిపాలు ఎక్కువ వేసేసాం కదండి, ఆయిల్ ఏమన్నా అంటే కొబ్బరి స్మెల్ ఎక్కువ అయిపోతుందేమో అలాగా ఆలోచిస్తూ ఉన్నానమాట. అండ్ కొబ్బరిపాలు వేసిన తర్వాత మనం కొంతసేపు బాగా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలండి. ఇందులో మనం ఆయిల్ అన్నీ కూడా తక్కువ వేసాము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కొబ్బరిపాలు వేసుకోవడం అనేది, అంటే కొబ్బరి అనేది మనం రెగ్యులర్గా కానీ అండ్ మనం మన ఫుడ్లో కనుక ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే చాలా మంచిదని చెప్పేసి కూడా వింటూ ఉన్నాం కదా మనం రీసెంట్ టైమ్స్లో. సో నేను అదే చూస్తూ ఉన్నాను అనమాట, కొబ్బరి పాలు స్మెల్ ఎక్కువ వచ్చేస్తుందేమో అని చెప్పేసి. బట్ లాస్ట్ తిన్నాం కదండి, నిజంగా చాలా బాగుంది. మీలో ఎంతమంది ఇలాంటి కర్రీ చేస్తారు? నేనైతే ఇక్కడికి వెళ్ళిన తర్వాత మంచిగా ఒక 2-3 రెసిపీస్ అయితే నేర్చుకున్నాను. అండ్ వంట మనము ఎవరినైతే చూస్తూ ఉంటామో, అంటే చూస్తాం డైరెక్ట్గా చూడడము, వాళ్ళ దగ్గర అట్లీస్ట్ ఒక 2-3 సార్లు అయినా కానీ మనం వాళ్ళ వంట చేసే ప్రాసెస్ ఇవన్నీ చూసామనుకోండి, ఆటోమేటిక్గా మనకి అదే అలవాటు అయిపోతూ ఉంటుంది అనమాట. సో అలా నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ అయింది. నెక్స్ట్ బ్లాగ్స్లో మీకు చూపిస్తానులేండి. సో నెక్స్ట్ అయితే ఇంకా మీల్ మేకర్ కాదు, నాకు ఊరికే అది వచ్చేస్తుంది. పూల్ మకాన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. పూల్ మకాన ఇందులో వేసేసాం కదా, మెత్తగా అయిపోతుందేమో అనుకున్నాను, బట్ చాలా బాగుండిందండి. అదే క్రంచీగా మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి మెత్తపడలేదు, చాలా బాగుండింది. అండ్ కొంతసేపు మనం పక్కన పెట్టేసాము అంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకొంచెం మీరు చిక్కపడాలి అనుకుంటే అంటే ఇంకొంచెం సేపు ఉడికించుకోవచ్చు. బట్ పర్ఫెక్ట్ అండి, చాలా బాగుంది. సో చూసారు కదా, ఇంకొంచెం టమాటాలు నేను కట్ చేసే దాంట్లో కొంచెం లావుగా కట్ చేశాను కాబట్టి అలా ఉంది. కొంచెం చిన్నగా కట్ చేసుకొని ఇంకొంచెం మెత్తగా స్మాష్ చేసుకున్నట్లు కనుక చేసుకున్నారంటే ఇంకా బాగుంటుంది. సో తర్వాత అయితే ఇంకా టమాటా రైస్, మీల్ మేకర్ కర్రీ అండ్ దాంతోపాటు ఇంకా చాలా రకాల రెసిపీస్ ఉన్నాయి, పచ్చళ్ళు ఉన్నాయి. అండ్ వైట్ రైస్ కూడా సపరేట్గా పెట్టుకున్నామండి. మళ్ళీ రైస్ సరిగ్గా తినకపోయినా కానీ వైట్ రైస్ కొంచెం పెరిగేసుకుని తింటాం కదా అని చెప్పేసి వైట్ రైస్ కూడా కుక్ చేసుకున్నాం అనమాట. సో ఇదండి ఈరోజు మా లంచ్ అయితే. ఇలాగ వదిన వాళ్ళ ఇంట్లో అయితే కొంచెం టైం స్పెండ్ చేసి అప్పుడప్పుడు నెలలో 1-2 సార్లు అయినా టైం స్పెండ్ చేసామనుకోండి. ఇప్పుడు ప్రజెంట్ మనం పరిగిస్తూ ఉంటాం కదా, ఉరుకులు పరుగుల జీవితం. సో అలా కొంచెం ఫ్రీ అయిపోతూ ఉంటాం. నెక్స్ట్ డే నుంచి కూడా మళ్ళీ మన లైఫ్స్ మనం కొంచెం మూవ్ ఆన్ అవ్వడానికి అండ్ మన బ్రెయిన్ కూడా కొంచెం ఫ్రీ అయిపోయి అప్పుడప్పుడు టెంపుల్స్కి నేనైతే ఫిక్స్ అయ్యాను, మంత్లో 1 or 2 times అయినా కానీ ఒక టెంపుల్ విజిట్ చేసి కొంచెం బయట తిరగాలి. సో అప్పుడే మన బ్రెయిన్ అనేది రిలాక్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డే నుంచి అంటే నేను ఇంతకు ముందంతా ఏమనుకునేదాన్ని అంటే ఇంతకు ముందు అంటే ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాతనే అండి నా లైఫ్లో చాలా చేంజెస్ వచ్చింది. ఇంటికే పరిమితం అయిపోవడం. దానికి ముందు అనుకోండి వర్క్ చేసేదాన్ని, బయట తిరిగేదాన్ని, అన్నీ వెళ్తూ ఉండేదాన్ని. ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎంబ్రాయిడరీ స్టార్ట్ చేసిన తర్వాత వర్క్ అని చెప్పేసి అలాగా ఆగిపోవడం వల్ల నేను చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాను కూడా. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే వర్క్తో పాటు ఇవి కూడా మనకి మెయిన్ లైఫ్లో అవసరం అని చెప్పేసి రియలైజ్ అయ్యాను. అండ్ టెంపుల్స్ ఇవన్నీ కూడా తిరుగుతూ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎంతవరకు వీలైతే వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ పిల్లలతో అలా హ్యాపీగా అయితే ఉంటూ ఉన్నాను. సో ఇదండి వాళ్ళ బ్లాగ్ అయితే. ఫుడ్ అయితే టేస్ట్ చాలా బాగుండింది. తినేసి ఒక 1 hour అయితే అక్కడే ఉన్నామన్నమాట. దాని తర్వాత అయితే స్టార్ట్ అయిపోయాము ఇంటికైతే. సో ఇదండి వాళ్ళ బ్లాగ్ అయితే. హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీద మీ ఫీడ్బ్యాక్ ఏంటి, మీ కామెంట్స్ ఏంటి అనేది తెలియచేయండి. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాబాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.